మీరు కాకి డ్రెస్ వేసుకున్నారు, రాజ్యాంగ పరంగా మీరు అన్ని పద్ధతులు పరిష్కరించాలి. మీరేం రాజ్యాంగం ఉన్నది సార్? ఏమీ లేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అందుదాకా నేను వేసుకుంటే చట్ట విరుద్ధమని ఇక్కడ గుంజుకొచ్చిరి. ఇక్కడ నేను మీతో పోరాడాల్సిందే ఉన్నది. నేను మొన్నటిదాకా అది వేసుకొని తిరిగితే అది చట్ట విరుద్ధం అన్నాడు. ఇప్పుడు చట్టం ప్రకారం మేము మాట్లాడతాం. లేని పనులే కదా మీకు కావాల్సింది ఏంటి? నష్టం లేదు, నష్టం లేకుండా వ్యవహరిస్తాం. దానికి మాకు పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేకుండా మళ్ళీ చేస్తే మళ్ళీ అరెస్టులు అంటాం, కేసులు అంటాం. సరే నేనంటే కేసులు పోతా కానీ వాళ్ళందరూ ఉద్యోగస్తులు, అదొక వచ్చింది ప్రాబ్లం. అయితే వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. మరి ఆకలి ఉన్నప్పుడు ఏం చేస్తారు కానీ అట్లాగే ప్రయాణికులు, అట్లాగే మనని శాంతి భద్రతల్ని కాపాడేందుకు వచ్చినటువంటి పోలీసు మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెని కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 32 డిమాండ్లతోటి తమ సమ్మె కొనసాగుతున్నది. ఈ సమ్మెని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యత చెందినటువంటి ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్పేదంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటానని చెప్పి ఆ రోజు మనకి హామీ ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ రోజు అది అమలు చేయలేదు. అయ్యా ఇది అమలు చేస్తావా లేదా అనేటువంటి చెప్పి కార్మికులు అడుగుతున్నారు. నువ్వు చెప్పినటువంటి వాగ్దానాన్ని తిరిగి ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ వేతనాలు పెంచమనేటువంటి చెప్పి అడుగుతున్నారు. అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి పదవో మంత్రుల పదవిలో వీళ్ళు అడగటం లేదు. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్స్. ఇవి పరిష్కరించాలి. వాళ్ళు ధాన్యాన్ని అడగటం లేదు, ఏ ఆస్తులు అడగటం లేదు. కాబట్టి వాళ్ళ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరించడంలో వైఫల్యత చెందింది. అట్లాగే ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నది ఈ ఆర్టీసీకి. అయ్యా ఇవి ఇస్తావా లేదనేట్టు చెప్పి అడుగుతున్నారు. అవి చెల్లించడం చేతగాక ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయటానికి వీళ్ళ పైకి పోలీసుల్ని ఉసిగొల్పారు. అట్లాగే బస్సులు తిరుగుతున్నాయి. వీళ్ళు సమ్మె చేస్తుంటే ప్రైవేటు వ్యక్తుల్ని చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా వేరే వ్యక్తులను తీసుకొచ్చి బస్సుల్ని నడిపించటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ కడుపులు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల కడుపులు కొట్టే ఈ ప్రయత్నాన్ని మీరందరూ అర్థం చేసుకోమని చెప్పి ప్రయాణికులకి చర్యలకి పాల్పడొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందుకోసమే ఈ సమస్యని మీరు అర్థం చేసుకొని ఈ బస్సులు నడవకుండా గ్రామాలలో ఎక్కడికక్కడికి ఆపు చేయాలి. కార్మికులకి అండగా రక్షణగా నిలబడమని చెప్పి మీకు విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాం. ఈ రోజు మట్టికి ఈ సమ్మెని చర్చలకు పిలిచారు. ఇవాళ ఈ చర్చలలో ఈ సమస్యని పరిష్కరించకపోతే మాత్రం ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. కార్మికులకు అండగా రక్షణగా నిలబడతాం. రక్తమైనా చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. కార్మిక హక్కుల్ని సాధించే వరకు పోరాడి తీరుతామని చెప్పి పోరాటాల పోరుగడ్డైనటువంటి ఇల్లెందు నుంచి ఈ రోజు మేము ఈ వాగ్దానం చేస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏం లేదు, కేసులు పెట్టినా ఏం లేదు, కానీ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కావాలి. అవి పోలీసులు కూడా మిత్రులు కూడా అర్థం చేసుకోమనేటువంటి కోరుకుంటున్నాం. నసా కింద మిసా కింద నిన్ను జైల్లో పెడితే నీకు నాకు తేడా లేదు పోలీస్ అన్న. అందుకోసమే మీకు మాకు తేడా లేదు, మనందరం కలిసి పోరాడాలి. మిమ్మల్ని కూడా జైల్లో పెట్టారు ఈ ప్రభుత్వం, ఈ రాజ్యాలు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులందరూ కార్మికులకి ఇక్కడ రేపటి నుంచి సమ్మెకి మద్దతుగా నిలబడాలి. అన్ని గ్రామాల వారిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా ఈ రోజు నుంచి పిలుపునిస్తున్నాం. రేపటి సమ్మె కార్యక్రమాన్ని ఉధృతం చేయమని కోరుతున్నాం. ఈ రోజు కొత్తగూడెంలో రాజకీయ పార్టీలన్నిటితోటి ఐక్య కార్యాచరణ
చర్చించబడుతుంది. కాబట్టి ఈ రోజు మట్టికి ఇక్కడ బస్సులు అడ్డుకునేటువంటి కార్యక్రమాన్ని సిఐ గారి విజ్ఞప్తి మేరకి ఆగటం అనేటువంటిది జరుగుతున్నది. రేపటి నుంచి మాత్రం ఇది కొనసాగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం.